అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో విపరీతంగా విచ్చలవిడిగా వివాహేతర సంబంధాలు పేటరైపోతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా అనేక హత్యలు జరిగినప్పటికీ ప్రజల్లో మార్పు రావట్లేదు. తాజాగా భూపాలపల్లికి చెందిన వ్యక్తి పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి ఓ యువతితో ఫేస్బుక్లో పరిచయమై వారింట్లోనే తిష్టవేయగా స్థానికులు పట్టుకొని రెడీ పట్టుకొని బయట బోరింగ్ కట్టేసిన ఘటన మరొక ముందే ఖమ్మం జిల్లాలో మరో ఘటన సంచలనం రేపింది. అక్కడ భార్య ప్రియుడితో ఉండగా భర్త పట్టుకున్నాడు. ప్రస్తుతం భర్త తను పెళ్లి చేసుకొని మరో మహిళతో సహజీవనం చేస్తుండగా భార్య ఆమెని భర్తను రెడీ హ్యాండెడ్ పట్టుకొని ఇంట్లో బంధించి ధర్నాకు దిగింది. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది, ఈ పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయి, అక్కడ ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భార్య ఉండగానే భర్త మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో కాపురం పెట్టగా వారిద్దరిని అదే ఇంట్లో నిర్బంధించి న్యాయం చేయాలంటూ భార్య నిరసన చేసిన సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్సూర్ తండా అనే గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. మల్సూర్ తండాకు చెందిన బూక్య నాగేశ్వరరావు అనే వ్యక్తి 7 సంవత్సరాల క్రితం కొనిజర్ల మండలం రాజ్య తండాకు చెందిన గుగులోతు వాణిని వివాహం చేసుకున్నాడు. వారి ఇరువురికి ఒక కుమారుడు జన్మించాడు. వివాహ సమయంలో 10 లక్షలు పైగా వరకట్నం తీసుకొని అనంతరం ఇంకా వరకట్నం కావాలని తనను తన కుమారుని పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు వాపోతుంది. ఇదే విషయంపై కొనిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపింది. ఆ గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి కోర్టు ద్వారా న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదు చేయడంతో నాగేశ్వరరావు ఆమెకు ఎలాంటి సాయం చేయకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో యువతిని వివాహం చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య మల్సూర్ తండా గ్రామంలో వారింటి వద్ద ఆమెను తన భర్తను ఒకే గదిలో నిర్వర్తించి భర్త ఇంటి ముందు న్యాయం చేయాలని నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భర్తను మరో యువతిని భార్యను ముగ్గురిని పోలీస్ స్టేషన్ తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ కేసు విషయం చట్టం పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ద్వారానే తగిన పరిష్కారం జరుగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ కలవరం చెందుతున్నారు. ఇక్కడ పాయపూరి మల్సూర్ తండాలో బుక్యా నాగేశ్వరరావు మా బావ, అతనికి 2017లో మ్యారేజ్ చేయించాం సార్. మ్యారేజ్ కొత్తలోనే మా సిస్టర్కి ఒక మాట చెప్పకూడదు సార్, ఆడవాళ్ళు దేవతగా భావిస్తాం. అయితే మా సిస్టర్కి స్టార్టింగ్లోనే నెలసరి అయితే మా అత్త, మా చెల్లి వాళ్ళ అత్త, మా బావ ఇద్దరు మా చెల్లిని రూమ్లో నుండి కాకుండా బయటకు విసిరేశారు సార్. నెలసరి అయితే 5 రోజుల పాటు బయట రేకుల మీదనే పడుకుంది సార్. వాళ్ళిద్దరు లోపల, మా సిస్టర్ బయట సార్. ఈ విధంగా అనేక విధంగా హింసించి, నీకు ఈ పెద్ద జుట్టు ఎందుకు కట్ చేసుకోరాదు, అసలు అవసరమా నీకు, నువ్వు పొట్టిదానివి, నిన్ను అనవసరంగా నేను పెళ్లి చేపించాను అని అనేక రకాలుగా హింసించింది సార్. తర్వాత నువ్వు నాకు అవసరం లేదు, బాత్రూంలో పెట్టి కూడా కొట్టారు సార్. మా బావ బాత్రూంలో పెట్టి కొడితే మా అందరం పెద్ద మనుషులు తీసుకొచ్చి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడాం సార్. మళ్ళీ ఇటువంటి జరగదు ఎందుకనే సర్ది చెప్పారు సార్. అయినా కూడా అంతే హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. అంతే హెరాస్మెంట్ చేస్తుంటే బాబు ప్రెగ్నెన్సీ అందింది. ప్రెగ్నెన్సీ అందంగానే ఈ ప్రెగ్నెంట్ పడిపోవాలని నానా రకాలుగా ప్రయత్నించారు సార్. అయితే అవన్నీ మా సిస్టర్ తెలివి బారి మా ఇంటికి వచ్చింది. 5వ నెలలోనే వచ్చేసింది సార్. కొట్టి పంపించారు. తర్వాత 7వ నెల వచ్చేసరికి ఒక ఆయిల్ డబ్బా లాంటిది 2 తీసుకొచ్చారు సార్. ఈ ఆయిల్ డబ్బా తాగితే బాబు మంచిగా ఉంటారని చెప్పారు. అది మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రెగ్నెంట్ వాళ్ళకి మేము పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వం, ఇలాంటివి ఇస్తే ఆ పిండం ఏమవుతుందని చెప్పారు సార్. అప్పుడు కొనిజర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆ కంప్లైంట్ ఇస్తే సరే ఇటువంటి గొడవ జరగకూడదు ఎందుకని ఇద్దరికి కౌన్సిలింగ్ చెప్పి పంపించారు సార్. అయితే మనకు సమత హాస్పిటల్లో డెలివరీ అయింది సార్. డెలివరీ అయినప్పుడు రాలేదు. మేము 3వ రోజు తర్వాత ఫోన్ చేస్తే వచ్చి హాస్పిటల్లో వచ్చి బాబుని ఈ బాబు మా కొడుకుకి సంబంధం లేదు, అతని పోలికలే లేవు అని గొడవ పెట్టుకొని వచ్చేసింది సార్. అయితే సర్లే అని మేము వదిలేసాం. 21వ రోజు వరకు మా ఇంటి దగ్గర రాలేదు సార్. 21 ఫంక్షన్ చేస్తున్నామని ఇంటి దగ్గర పిలిపిస్తే 21వ రోజు వచ్చి అదేవిధంగా డైరెక్ట్గా వచ్చి మీరు ఎంత ఇచ్చారు, మీ కట్నం మీకు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, ఆ బాబుకి మాకు ఎటువంటి సంబంధం లేదని ఆ రోజు గొడవ పెట్టి వచ్చేసారు సార్. అయితే మేము తట్టుకోలేక మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద 498 DVCMC కేసు ఫైల్ అయింది సార్. అయితే ఈ ఇటీవల కాలంలో 10 నెలల క్రితం వివాహం చేసుకున్నానని తెలిసింది సార్. జూలూరుపాడు మండలం గంగారాం తండ, అమ్మాయి పేరు ధరావత్ ఐశ్వర్య, ధరావత్ రాంబాయిల అమ్మాయి సార్. చంద్రుతండ లంకల వాగు గుడిలోనే ముత్యాలమ్మ గుడిలో వివాహం చేసుకున్నారు సార్. ఈ విషయం మాకు తర్వాత 5 నెలల తర్వాత తెలిసింది.
వీళ్ళు బయట తిరుగుతున్నారు సార్. అయితే మేము కొణిజర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయంటే మా దగ్గర ఎటువంటి ప్రూఫ్లు లేదు సార్, ఈ సమాచారం ఉంది అని చెప్తే వాళ్ళని కూడా పిలిపించారు. నేను ఎటువంటి పెళ్లి చేసుకోలేదు అని చెప్పుకొచ్చారు సార్. అయితే మీరు పెళ్లి చేసుకోకపోతే మా సిస్టర్ వెళ్తానని చెప్పింది సార్, నేను కాపురానికి వస్తాను. అయితే నాకు అవసరం లేదు, హలో నేను పెళ్లి చేసుకోలేదు, నువ్వు నాకు అవసరం లేదని చెప్పేశారు సార్. అక్కడ కూడా గొడవపడి రిటర్న్ వచ్చేసారు సార్. అయితే మాకు ఇక్కడ ఉన్నారనే తెలిసింది సార్, ఉన్నారని తెలిసి రెడ్ అలర్ట్గా పట్టుకుందామని వచ్చాను సార్. వాళ్ళిద్దరు లోపలే ఉన్నారు. ఇది సమాజంలో ఆడపిల్లలు ఉండొద్దు పుట్టొద్దు అని ఎందుకు అనుకుంటున్నారంటే సార్, వాళ్ళని పెంచి పోషించే స్తోమత లేక కాదు సార్, ఇలాంటి దుర్మార్గుల చేతిలో ఎలా బలైపోతున్నారనే ఉద్దేశంతో ఆడపిల్లల్ని కనొద్దంటున్నారు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్, ఒక్క చెల్లి సార్ ఎంతో గౌరవంగా పెంచి ఇంత కట్నం ఇచ్చి అతనికి కాపురం చెడిపోవాలని ఏనాడు కూడా ఆశించలేదు సార్. తన అత్త, తన భర్త, ఆడపడుచు భర్త వాళ్ళు కూడా వచ్చి నువ్వు ఇంతే కట్నం తెచ్చావు కదా ఏంది అని అనేక రకాలుగా హింసించారు సార్. మాకు వాళ్ళు ఎందు విచారించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు గుక్య వాణి సార్. నాకు పాయపురి విలేజ్లో నాకు మ్యారేజ్ చేశారు సార్, హిందూ మ్యారేజ్గా చేశారు సార్. అయితే కొంతకాలానికి నన్ను మానసికంగా ఏదించారు సార్. నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు అవసరం లేదని నన్ను మానసికంగా మా అత్తయ్య, మా ఆయన, నా మరిది, నా ఆడుపడుచు భర్త వాళ్ళందరూ నన్ను ఏదించారు సార్. నువ్వు నాకు అవసరం లేదు, నన్ను బాగా జుట్టు పట్టుకొని కూడా కొట్టారు సార్. నువ్వు జుట్టు కట్టు చేసుకో, మాకు ఎందుకు, నా అవసరం లేదు, నువ్వు అసలే నాకు నచ్చలేదని మానసికంగా ఏదించారు సార్. అయితే నేను కడుపులో ఉన్నప్పుడు ఏదో పాలలో టాబ్లెట్ కలిపి ప్రెగ్నెన్సీ పోవాలని ప్రయత్నించారు సార్. అయితే నేను తాగలేదని మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా ఆయన వదిలేసి వెళ్ళిపోయింది సార్. అప్పటి నుంచి తీసుకెళ్తానంటే రాలేదు సార్ అసలే. అయితే పెద్ద మనసు సమక్షంలోనే సరే ఇప్పటి నుంచి మేము ఏం చెప్పమని తీసుకెళ్లారు సార్. అప్పుడు కూడా 5 నెలల్లో కడుపు ఉన్నప్పుడు ఏదో గమ్ము డబ్బా మా ఆయన బలవంతం చేసింది సార్ తాగమని. అందరికీ కేకలు ఎంచినా ఎవరు రాలేదు సార్. అప్పుడు కూడా పంచాయతీ జరిగింది 2 సార్లు. పంచాయతీలో కూడా ఏం మాట్లాడలేదు సరే ఇప్పటి నుంచి చూసుకుంటామని అంటున్నారు సార్. ఇప్పుడు 7 నెలల కడుపులో ఉన్నప్పుడు నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పంపేశారు సార్ డెలివరీకి. అయితే డెలివరీకి మళ్ళీ మా ఆయన ఒక పురుగుల మందు 2 డబ్బాలు తెచ్చిస్తారు, నన్ను బలవంతం చేసినాడు తాగమని. నేను తాగనని మా అమ్మ నాన్నలకి కేకలు వేసాను సార్. అయితే వచ్చేసరికి ఆ మందుల డబ్బాలు గుంజుకున్నారు సార్. బాబు డెలివరీ అయింది సార్. పిలిపించాం, ఉయ్యాలలో వేసినప్పుడు పిలిపిస్తే వచ్చారు సార్, వచ్చి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా సరే బాబు 3 నెలలైంది కదా బాబుని తీసుకెళ్ళమని మా పెద్ద మనుషులు కూడా చెప్పారు సార్. అయితే రాలేదు, మేము రాము, మాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు సార్. రాలేదని నేను 498 DVC MC కేసు కోర్టులో వేసాను సార్. ఆయన కూడా నా మీద ఇడాకులు కేసు వేసిండు సార్ ఇప్పుడు ఒక 6 నెలల క్రితం. అయితే కోర్టు కేసు ఏమీ కాకుండానే ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు సార్. అమ్మాయి చేసుకున్న పేరు ధరావత్ ఐశ్వర్య, జూలూరుపాడు గంగారం తండ. వాళ్ళ అమ్మ నాన్న పేరు ధరావత్ రాంబాయి సార్. ఆమెను పెళ్లి చేసుకున్నారు. అయితే మాకు పెళ్లి చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. అయితే పుంజల పోలీస్ స్టేషన్లో వెళ్ళినాం సార్. పుంజల పోలీస్ స్టేషన్లో వెళ్తే సరే నేను పెళ్లి చేసుకోలేదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు అవసరం లేదని వెళ్ళిపోయింది సార్. అయితే పోలీసులు ఉన్నారు, ప్రూఫ్ తేవాలమ్మా, ప్రూఫ్ తెస్తేనే మేము పట్టుకుంటామని చెప్పారు సార్. మా దగ్గర ఏం ప్రూఫ్ లేదు సార్. ఇప్పుడు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం సార్. 2 లోపల ఉన్నారని తెలిసింది, ఇంటికి వచ్చాక తెలిసింది సార్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు సార్. అయితే ఏం ఇడాకులు కాకుండానే ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు సార్. నాకు ఒక బాబు సార్. ఆ బాబుకు నాకు మీరే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్. వాళ్ళని ఏ ఆడపిల్లకి ఇలాంటివి జరగదు సార్. వాళ్ళని విచారించి వాళ్ళని తెలుసుకోండి సార్, వాళ్ళని శిక్షించేలా మీరే చూడండి సార్. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు సార్. మీ ద్వారా నాకు నా కొడుకు న్యాయం జరగాలని నేను కోరుతున్నాను సార్. సార్ గత 8 సంవత్సరాల క్రితం వీళ్ళ పెళ్లి వివాహం జరిగింది సార్. వీళ్ళ వివాహం జరిగిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్న కాడ నుంచి ఒక 6 నెలలు దాకా బాగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూడా మా తండ పెద్ద మనుషులు మేము అందరం వచ్చి వీళ్ళకి నచ్చజెప్పి ఇక్కడ ఉంచిపోయినాం. ఆ తర్వాత అమ్మాయికి డెలివరీకి అని అమ్మపాలెం పంపించారు. పంపించిన తర్వాత అప్పటి నుంచి నాకు వద్దని విడాకులు కావాలని అతను కోరుకున్నాడు. సరే మీ అమ్మాయి నాకు మెయింటెనెన్స్ ఖర్చు కావాలని కోర్టులో పెట్టుకొని కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. అయినా కూడా ఎవరికి తెలియకుండా దసరా పండుగ రోజు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మేము అడిగితే నేను పెళ్లి చేసుకోలేదు అమ్మ, నేను ఉత్తగానే ఇట్నే ఉన్నానంటే మేము అమ్మాయికి మళ్ళీ మీ ఇంటికాడ పంపిస్తాం, మీరు సంసారం మంచిగా చేసుకోండి అని చెప్తే నాకు నాకు 5-6 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమన్నారు. అయినా ఇస్తామన్నాం. ఇస్తామన్నా కూడా 15 రోజులు డేట్ పెట్టారు. మళ్ళీ 15 రోజులు పొడిగిచ్చారు సార్. కొంజర్ల పోలీస్ స్టేషన్ దగ్గర పిలిపిస్తే అమ్మపాలెం పెద్ద మనుషులు, ఇక్కడ మల్చూతండ పెద్ద మనుషులు అందరూ కూర్చొని
మాట్లాడిన తర్వాత పెద్ద మనిషి మీద చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే మాకు ఇంకా ఒక 15 రోజులు నెల రోజులు టైం ఇవ్వని అన్నారు. ఆ పెద్ద మనుషులు కూడా అడిగితే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏమన్నారంటే పెళ్లి చేసుకోలేదు, ఆయన ఉత్తగానే ఉన్నాడని చెప్పారు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులే అడ్డం ఉండి అరెకరం పొలం రాపిచ్చి పెళ్లి చేపించారు. అయితే ఈ ప్రూఫ్లు మా దగ్గర లేవు, మేము కేసు పెట్టాలంటే కోర్టులో నడుస్తుంది, మళ్ళీ మేము కేసు పెట్టాలంటే ప్రూఫ్ ఉండాలన్నారు. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు రెడ్ హ్యాండ్గా వచ్చి వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉండగా ఇప్పుడు పట్టుకొని వీళ్ళకి ఇక్కడ ఉంచేసి మిమ్మల్ని పిలిపించాం సార్, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏ ఆడబిడ్డే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా మేము కంప్లైంట్ ఇచ్చినా సరిగా పట్టించుకోవట్లేదు. సిఐ గారిని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. ఇలాంటి ఆడబిడ్డకి ఇంకో ఆడబిడ్డకి అయితే అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాం సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు